ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా దానియేలు గ్రంథము 5వ అధ్యాయం చదువుకుందాము. రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసం త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఈ ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసం త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తం వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడీ విద్య గల వారిని, కల్దీయులను, జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను, ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియచెప్పుడు వాడెవడో వాడు ఊదా రంగు వస్త్రం కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటయైనను దాని భావము తెలియచెప్పుటయైనను వారి వల్ల కాకపోయెను. అందుకు రాజగు బెల్షస్సరు మిగుల భయక్రాంతుడై తన అధిపతులు విస్మయముందునట్లుగా ముఖ వికారం గలవాడాయెను. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందుగృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలం జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము. నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీ విద్య గల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావం నీకు తెలియచెప్పును. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజగు నా తండ్రి, యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చిర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే గదా. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావము తెలియచెప్పవలెనని జ్ఞానులను గారడీ విద్య గల వారిని పిలిపించి తిని గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు వ్రాతను చదువుటకును ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియచెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము. అయితే
నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను. రాజా, చిత్తగించుము. మహోన్నతుడగు దేవుడు మహార్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి అగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. దేవుడు అతనికిట్టి మహార్దశ ఇచ్చినందుకు తానెవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేశాను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ నుండిరి. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినము చేసి కొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యుద్ధ నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలును. మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడాయను. బెల్షస్సరు, అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించి తిరిగాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేదనగా మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. ఈ వాక్య భావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యక వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయను. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠం సరి.